సార్ మీరు ఉండండి సార్ మీరు ఉండండి చూద్దాము. దానికి ఇప్పుడు కొంచెం టెంపరేచర్ కూడా ఉంది. ఇప్పుడే వద్దు, రిపీట్ స్కాన్ కూడా అయిన తర్వాత 15 days తర్వాత చూద్దామని చెప్పాను. వాళ్ళు నేను ఆ రోజు ఫీవర్కి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు, ఫీవర్ తగ్గిపోయింది, నైట్ అంతా ఏం లేదు, మేము ఇవాళే చేయించుకుంటాము అనేసి. సరే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో స్కాన్కి పంపించాను. అక్కడ 2 scans ఉండాలి అనామలీస్ అంటే. సెకండ్ స్కాన్ లో కూడా అనామలీ ఉంటే నేను చేస్తాను. విశ్వాసలో ఉంటుంది, ప్రింట్ ఉంటుంది. అంటే ఆ స్కాన్ లో నాకు నార్మల్ వచ్చింది అనమాట. ఆ స్కాన్ లో నార్మల్ వస్తే వాళ్ళకి అదే చెప్పాను, ఇది నార్మల్ ఉందమ్మా, ఇంకా అబార్షన్ అవసరం లేదు మీరు. సెకండ్ నార్మల్ వచ్చింది. ఫస్ట్ ఏమో కొంచెం అబ్నార్మల్ ఉందని వచ్చింది ఆటో ఎక్కి రమ్మా అది ఆ రిపోర్ట్లు మొత్తం కలెక్ట్ చేసుకొని నువ్వు అర్జెంటుగా మేడం మేడం నేనున్న సార్ ఉన్నాడు, తొందరగా రావాలి. ఆయన పోయి ఆ దగ్గర రిపోర్ట్ మొత్తం తీసుకొని రా. నమస్తే. నేను యాక్చువల్గా ఆ రోజే ఇంకో స్కాన్ 2 స్కాన్ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటేనే మేము ఎంటీపీస్ చేస్తాం మేడం. ఒక స్కాన్ రిపోర్ట్ వి డోంట్ గో ఫర్ ఎంటీపీ. 2 అనామలస్ స్కాన్స్ ఉండాలి. ఫీవర్ ఉంది, ఎట్లాగో ఫీవర్ అయితే నేను చేయనమ్మా, నేను నార్మల్ అయితే చేయను, ఎందుకంటే ప్రీవియస్ 3 సెక్షన్స్ అండి, మీకు ఎట్లాగో ఆపరేషనే పడుతుంది. అది ఇప్పుడైనా ఆపరేషనే, 15 రోజుల తర్వాతనే మీకు ఆపరేషనే అవుతుంది. సో ఫీవర్ తగ్గి ప్లేట్లెట్స్ అన్ని నార్మల్ ఉన్న తర్వాత 15 days తర్వాత ఇంకో స్కాన్ చేసిన తర్వాత నేను చేస్తాను అని చెప్పాను అనమాట. ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకొని పెట్టుకోండి అంటే ఫీవర్కి ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ అందించండి, వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చారు నాకు. అండ్ నైట్ అంతా ఫీవర్ లేదు, మాకు ఇంకో 15 days వరకు వెయిట్ చేయడం అంటే కష్టంగా ఉంది, బేబీ ఎట్లాగో బాగాలేదు కదా, మళ్ళీ 15 days తర్వాత బేబీ పెరిగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మేము ఇప్పుడే చేయించుకుంటాము అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మరి ఇప్పుడే వెళ్ళండి ఇంకో స్కాన్కి. నేను యాక్చువల్గా ప్రెషర్ స్కాన్స్ పంపిద్దామంటున్నా, సార్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అనమాట, అక్కడ పంపిస్తాను, అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, నాకు విశ్వాసంలో మేడం తెలిసినట్టు. సార్ అక్కడికే వెళ్ళండి, అక్కడ రాసిచ్చాను. అక్కడ స్కాన్ రిపోర్ట్ ఏమంది నార్మల్ అని వచ్చింది. మళ్ళీ మేడంకి కాల్ చేశాను, మేడం అక్కడ అనామలీ అని వచ్చింది, మళ్ళీ మీరు నార్మల్ ఇస్తున్నారు, మళ్ళీ 2 ఇదంటే పొజిషన్స్ ఒక్కోసారి వేరే అయినప్పుడు కొంచెం తేడా వస్తుంది స్టమక్ బబుల్ మేడం, కావాలంటే 15 days వరకు మళ్ళీ రిపీట్ చేద్దామన్నారు మేడం. నేను అదే చెప్పాను వాళ్ళకి, ఇప్పటికైతే బాగానే ఉంది, ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా మీకు టర్మినేషన్ అవసరం లేదు, మీ ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి, 15 days తర్వాత అవసరమైతే ఇక్కడ తీసుకోండి, లేదా హైదరాబాద్ అయినా పెద్ద స్కాన్స్ ఉంటే అక్కడికన్నా పంపిస్తానని చెప్పాను. వాళ్ళు వెళ్ళారు. మరి ఇక్కడ ఎట్లా వచ్చింది, యాపిడ్ స్కాన్లో ఇట్లా వచ్చింది మేడం అట్లా అంటే మాకు కొంచెం తేడా ఉంటాయి, అన్నీ మనకి నెగిటివ్స్ ఉంటాయి అక్కడ, ఆ నీడల్ షాడోస్ ఏదైనా తేడా ఉన్నప్పుడు మనకి రిపోర్ట్ ఇస్తారు. బట్ ఎనీవే మేమైతే చేయలే కదా తొందరపడి, అక్కడ గబగబా మీరు రాగానే మేము చేయలేదు, మీ వెహికల్ సేఫే ఉంది, మీరు వెళ్ళండి మేము ఒకసారి వెళ్ళి సార్ని అడుగుతాం అనేసి అక్కడికి వెళ్ళారు. యాపిడ్ స్కాన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నేను తిరిగిన తర్వాత కాల్ చేశాను, మేడం ఏంటి మేడం ప్రాబ్లమ్, వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే నేను ఇట్లా చెప్పాను అనమాట. ఇట్లా చెప్తే సరే మేడం నేను మాట్లాడతారు వాళ్ళతో, వాళ్ళు అక్కడ ఏదో ప్రాబ్లమ్ అని మళ్ళీ వచ్చారు నాకు. వచ్చేసి వాళ్ళు నాకు 30,000 అడ్వాన్స్ కట్టారు మేడం. అడ్వాన్స్ ఎందుకు కట్టారంటే వాళ్ళ అంటే మీరు చాలామంది రిపోర్టర్స్ కూడా ఏంటంటే మీరు చేయాలనేసి మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, లేకపోతే డబ్బులు ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మాకు 15-20 days తర్వాత మళ్ళీ బేబీ పెరిగితే మీరు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారేమో మేడం, బేబీ పెరిగింది పెద్దగా అయ్యింది ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అట్లేమని అడుగుతారేమో, మేము తను మాట్లాడుకొని మీకు అడ్వాన్స్ కట్టేసి వెళ్ళిపోతాం అన్నారు అనమాట. వాళ్ళు యూజువల్గా మనం టర్మినేట్ చేస్తలేమంటే మనము అడ్వాన్స్ కానీ ఏమైనా తీసుకోము. కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చింది నేను ఈ టెస్ట్లన్నీ వాళ్ళు అడ్వాన్స్ కట్టిన తర్వాత అయ్యి అర్థమైంది మేడం.
వాళ్ళు అడ్వాన్స్ కట్టేసిన తర్వాత మేము టెస్ట్ రిపోర్ట్స్ ఎలాగో హాఫ్ అన్ అవర్ పడిలోగా వాళ్ళు అమౌంట్ అది మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా వచ్చిన అతను కూడా ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక వాళ్ళు కొంచెం సేఫ్టీ మేడం, వాళ్ళకి మళ్ళీ అటు ఇటు ఇది కాకుండా ఉంటుంది. ప్లస్ ఇంటికి వాళ్ళ దగ్గర 30,000 తెచ్చుకున్నారంట మేడం. ఈ అమౌంట్ మన వాళ్ళు అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఏంటంటే 30,000 ఉన్నాయి మేడం, మేము అది కట్టేస్తాము. ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ 15 రోజులు అవి ఖర్చు అయిపోయినాయంటే మళ్ళీ మాకు దేవుడు ఆడుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. మీ దగ్గర ఉంచేసారంటే సరే మేము తీసుకొని మేము ఇట్లా బయోలెటరల్ హిస్టాటమీ ప్లస్ బయోలెటరల్ ట్యూబెక్టమీ చేస్తాము, ఇంత అడ్వాన్స్ మేము కట్టించుకున్నామనేసి మేము స్లిప్ రాసి ఇచ్చాం వాళ్ళు. సో దట్ దే డోంట్ మళ్ళీ మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అనేసి మాకు ప్రాబ్లం రాకుండా ఉంటాను. ఆ స్లిప్ కూడా మేము వాళ్ళకి ఇచ్చాము. ఇది సెకండ్ రిపోర్ట్ వచ్చినాక కూడా నో ఫస్ట్ డే ఫస్ట్ డే 11th రోజే ఇది 11th డే విశ్వాసం అనేది సెకండ్ డే సెకండ్ డే పంపించిన తర్వాత